హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో కార్డ్‌బోర్డ్‌తోన ఈరోజు ఒక క్రాఫ్ట్ ఐటెమ్ చూపిస్తున్నా అండి. చాలా ఈజీగా అందరూ చేసేసుకోవచ్చు. నాకు కావాల్సిన సైజ్ అండ్ షేప్‌లో ఒక కార్డ్‌బోర్డ్ కట్ చేశాను. ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా క్లాత్ పీసెస్ వేస్ట్‌గా. దాన్ని ఒకటి తీసుకుని ఆ కార్డ్‌బోర్డ్ దాని మీద పెట్టి కార్డ్‌బోర్డ్ కన్నా కొంచెం పెద్ద సైజు ఉండేలా కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత 4 సైడ్స్ క్లోజ్ చేసి పిన్ చేస్తున్నానండి. గమ్తో కూడా అంటించవచ్చు. పిన్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని పిన్ చేసాను. అలా పిన్ చేసేసి వెనకాల కార్డ్బోర్డ్ కనిపిస్తుంది కదా, అందుకని అదే క్లాత్ పీస్ చిన్నది తీసుకొని గమ్తోన ఇలా అంటించేస్తున్నాను. అంటించిన తర్వాత 2 సైడ్స్ ఒకలాగే ఉంటుంది. ఇలా శారీ లేసెస్ ఉంటాయి కదండి ఇంట్లో, అది తీసుకొని గమ్తో అంటిస్తున్నాను. గమ్తో అంటించినప్పుడు కొంచెం టైం పడుతుందండి అది అంటించడానికి. గ్లూ గన్ అయితే ఈజీగా ఉంటుంది. పిన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కనిపించకుండా ఇమిటేషన్ మిర్రర్స్ డైమండ్ షేప్లో తీసుకొని ఇలా అంటిస్తున్నాను దాని మీద. పిన్స్ కనబడవు కదా, కొంచెం నీట్గా కూడా ఉంటుంది. అంతే అండి. దీని మీద మనం దేవుడి విగ్రహాలు అవి పెట్టుకోవచ్చు. పూజ రూమ్లో డైరెక్ట్గా విగ్రహాలు కింద పెట్టకుండా కొంచెం ఇలా దీని మీద పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, బాగుంటుంది కదా. తర్వాత క్రాఫ్ట్ వచ్చేసి దాని మీదే ఇంకొకటి చిన్నది కార్డ్బోర్డ్ తీసుకుని కావాల్సిన సైజ్ అండ్ షేప్లో కట్ చేసి అలా పెట్టడానికి మాట క్లాత్ తీసుకుని సేమ్ క్లాత్ పెట్టేసి పిన్ చేసాను. దాన్ని గమ్తో అంటిస్తున్నాను. ఇలా అంటించిన తర్వాత కొంచెం టైం పడుతుంది అది ఆరడానికి. ఆరిన తర్వాత స్టోన్ లేస్ ఒకటి తీసుకుని దానికి అంటిస్తున్నాను. క్లాత్ అది కనబడకుండా కొంచెం నీట్గా ఉంటుంది కదా. కావాలంటే 3 సైడ్స్ అంటించవచ్చు, నేను ఒక సైడే అంటించాను. అంతే అండి. ఇది మనం వాల్కి పెట్టేసి చిన్న చిన్న దేవుడి విగ్రహాలు అవి పెట్టుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.